హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐటీలో జాబ్ చేయాలనుకునే వారికి ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఏది బాగా వినిపిస్తుంది? ఎవరైనా ఆన్సర్ చేయగలరా? ఎస్ అండి, బాగా వినిపిస్తుంది. ఏదైనా ఉంది అంటే మార్కెట్లో వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఎస్ అండి, చాలా మంది స్టూడెంట్స్ ద్వారా వింటూ ఉన్నాం, ఎక్కువగా ప్లేస్మెంట్స్ వస్తున్నాయని కూడా వీక్యూబ్ ద్వారా వింటున్నాం కదా. అయితే రైట్ నో మనతో పాటు ఉన్నారు ప్లేస్మెంట్స్ హెడ్ లతా కునపరాజ్ గారు. వారితో మాట్లాడదాం. అసలు ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఐటీకి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఈ వివరణ అంతా కూడా మేడం మాటల్లో విందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే సంధ్య. మ్యామ్, ఈ ఫుల్ స్టాక్ ఏఐఎంఎల్ డేటా సైన్స్ని ఎవరు చూస్ చేసుకోవచ్చు, ఎవరు నేర్చుకోవచ్చు? ఫ్రెషర్స్ అలా ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు అంటారమ్మా? సో ఈ ఫుల్ స్టాక్ ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ నేర్చుకోవచ్చు. ఓకే. అండ్ సో ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఐటీ అయినా, సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. మాకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక లాయర్ వచ్చి కూడా ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్ జాయిన్ అయ్యాడు. ఈజీగా ఉంటుందమ్మా? సో ఈజీగా నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎలా నేర్చుకోవచ్చు అంటే, ఇక్కడ సో మన ట్రైనింగ్ అనేది స్క్రాచ్ నుంచి ఉంటుంది. ఓకే. సో చాలా స్లోగా సో ట్రైనింగ్ ప్రాసెస్ అనేది స్లోగా అంటే సో మనకి ఒక బ్యాచ్లో వెరైటీ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, ఓన్లీ డిగ్రీ చేసే కోర్స్ చేస్తారు. సో అలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు కాబట్టి సో వాళ్ళందరికీ కోర్స్ అనేది స్క్రాచ్ నుంచి ఉంటుంది అండ్ స్లోగా ఉంటుంది అనమాట స్టార్టింగ్లో. సో స్లోగా ఉండి సో ఎవరికైనా అర్థమయ్యే విధంగా సో కోర్స్ అనేది ఉంటుంది కాబట్టి సో ఎవరైనా చూస్ చేసుకోవచ్చు కోర్సు. లైక్ ఆఫ్టర్ ఇంటర్ డిగ్రీ అలా ఏమైనా ఉందామా? సో డిగ్రీ అయితే బేసికల్గా డిగ్రీ అయ్యాక నేర్చుకోవాలి. నాన్ ఐటీ పీపుల్ కూడా నేర్చుకోవచ్చు. సో నాన్ ఐటీ పీపుల్ కూడా నేర్చుకోవచ్చు. సో ఎలా ఉంటుంది మేడం ఫ్యూచర్ దీనికి? ఏఐఎంఎల్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కోర్స్ నేర్చుకుంటున్నాం అంటే అబ్బా ఫ్యూచర్ 10 ఏళ్ళ కాదు 100 ఏళ్ల పాటు ఉండాలి, మంచి ఫైనాన్షియల్ ఇన్కమ్ ఉండాలి. ఎలా ఉంది మేడం? సో దాని ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను అంటే, సో మనకి రీసెంట్గా పాస్ట్ 6 months నుంచి చాలా మంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చి కూడా కోర్స్ జాయిన్ అవుతున్నారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ సో అంటే ఒక 20 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు, 18 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. సో వచ్చి అండ్ దెన్ దేవర్ డూయింగ్ దిస్ కోర్స్. సో మన కోర్స్లో ఏంటంటే సో 2 different కోర్సెస్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి ఫుల్ స్టాక్ ఏఎంఎల్ డేటా సైన్స్ విత్ జెన్ఏ అండ్ ఏజెంటిక్ ఇంజనీరింగ్. సో దట్ ఈస్ ఫర్ 6 months అనమాట. అండ్ ఇంకొక కోర్స్ వచ్చేసి దట్ ఈస్ ఫర్ 2 months కోర్స్. సో అది సో జెన్ఏ అండ్ ఏజెంటిక్ ఏఐ. ఓకే. సో ఆ కోర్స్ వచ్చేసి 2 months. సో ఈ 2 courses ఒకటి 2 months, ఒకటి 6 months ఉంది కదా. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చాలా మంది జెన్ అండ్ ఏజెంట్కి కోర్స్ చేద్దామని వస్తున్నారు. అండ్ అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఈ 6 months ఫుల్ స్టాక్ ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఫ్యూచర్ బాగుంటుంది, బాగుండబోతుంది. సో అనడానికి అదే బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నేర్చుకుంటున్నారు కాబట్టి నేర్చుకుంటున్నారు. ఎందుకంటే కంపెనీస్ ఆర్ ఇన్సిస్టింగ్ సో టు గో అండ్ డూ దట్ కోర్స్ అండ్ కమ్. సో బికాస్ అందరూ ఏ టూల్స్ ఎలా వాడాలి సో కంపెనీలో, సో ఇన్ ఆర్డర్ టు సస్టైన్ ఇన్ ద కంపెనీ సో అనేది చెప్తున్నారు కాబట్టి అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా వచ్చి మన కోర్స్ జాయిన్ అవుతున్నారు. ఓకే. ప్లేస్మెంట్స్ ఉన్నాయా మేడం? మరి ఇంత నేర్చుకుంటున్నారు కదా, ప్లేస్మెంట్స్ మీ వీక్యూబ్ నుంచి ఎంతమందిని పంపించారు దీని ద్వారా? సో ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ప్లేస్ అయిన క్యాండిడేట్స్ మన దగ్గర. సో ఇప్పటి వరకు సో మోర్ దాన్ సో 150 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారు సో ఎంఎల్ డేటా సైన్స్ కోర్స్లో. అండ్ పాస్ట్ 6 months నుంచి మనకి చాలా ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి అనమాట. జాబ్ ఓపెనింగ్స్ చాలా వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది అనుకోండి, కంపెనీ ఉందంటే జెన్ఏ ఏజెంట్కే ఇంజనీర్ జాబ్ ఓపెనింగ్. ఆ ఇంజనీర్కి మనకి జెన్ఏ ఇంజనీర్ మాకు 15 members కావాలి. ఓకే. ఒక జాబ్ రోల్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఉంటుంది ఏఎంఎల్ డేటా సైన్స్లో. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ మాకు 10 కావాలి, ఓకే 15 కావాలి, లేకపోతే ఇంకో కంపెనీ వచ్చేసి 20 కావాలి. సో రిక్వైర్మెంట్ అనేది అలా ఉందన్నమాట. అంటే జాబ్ రోల్స్ దేని మీద ఉంటాయి మేడం? ఇప్పుడు చెప్పిన ప్లాట్ఫామ్స్ ఇంకా ఏమేమి జాబ్ రోల్స్ వేటి మీద ఉంటాయి ఈ ఏఎంఎల్? సో ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్లో మనకి మోర్ దాన్ 20 జాబ్ రోల్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్ చేశాక సో క్యాండిడేట్ అనేవాడు ఏ డెవలపర్గా వెళ్ళొచ్చు, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, సో అండ్ ఆల్సో ఏ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, ఏఎంఎల్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, ప్రాంప్ట్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు. ఓకే. చెప్పుకుంటే 20 ఏవోనా
అంటే ప్రాంప్ట్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, అండ్ ఆల్సో ఎన్ఎల్పి డెవలపర్గా వెళ్ళొచ్చు, ఎల్ఎల్ఎం ఇంజనీర్గా వెళ్ళొచ్చు, ఏఎంఎల్ స్పెషలిస్ట్గా వెళ్ళొచ్చు, ఓకే, జెన్ఏ ఏజెంట్కే ఇంజనీర్గా వెళ్ళొచ్చు, ఏజెంట్కే డెవలపర్గా వెళ్ళొచ్చు, ఫుల్ స్టాక్ జెన్ఏ ఇంజనీర్గా వెళ్ళొచ్చు. అలాగా మనకి మోర్ దాన్ 20 జాబ్ రోల్స్ అయితే వస్తున్నాయి. సో ఈ జాబ్ రోల్స్కి ఎలిజిబుల్ అని ఎలా చెప్తున్నాను అంటే, సో ఇవన్నీ మేము ఎలా క్రియేట్ చేసామంటే బేస్డ్ ఆన్ ద జేడీస్ వి రిసీవ్డ్. ఓకే, మనకి ఇప్పటి వరకు ఇన్ని డిఫరెంట్ జేడీస్ వచ్చాయన్నమాట. అంటే జేడీస్ అంటే ఇన్ని డిఫరెంట్ జాబ్ రోల్స్ మీద సో మనకి జేడీస్ అయితే వచ్చాయి. ఆ జాబ్ రోల్స్ని బట్టి సో నేను మోర్ దాన్ 20 జాబ్ రోల్స్ వస్తున్నాయి. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే, సో ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అయిపోయింది ఒక క్యాండిడేట్కి, ఎంఎల్ డేటా సైన్స్ కోర్సు అయిపోయింది. అయిపోయాక అండ్ దెన్ 6 months కోర్స్ చేశాడు. కోర్స్ చేశాక 6 months అండ్ సో హీ గాట్ ప్లేస్డ్ యాజ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా ప్లేస్ అయ్యాక ఒక 6 months తర్వాత హీ కెన్ సో స్వాప్ హిస్ జాబ్ యాజ్ జెన్ఏ అండ్ ఏజెంట్కే ఇంజనీర్. దానికి స్వాప్ అవ్వచ్చు ఒకవేళ కంపెనీలో ఆపర్చునిటీ వస్తే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాడి ప్యాకేజ్ వచ్చేసి ఒక 5 lakhs ఉంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ తన ఇది ఈ విధంగా స్వాప్ అవుదాం అనుకుంటున్నాడు అనుకోండి, అండ్ దెన్ 10 lakhs ఉంది, దట్స్ వై యూ వాంట్ టు స్వాప్ అవుదాం అనుకుంటే మళ్ళీ ఆ రోల్కి వెళ్ళొచ్చు తను. ఓకే ఓకే, లేదు సో ఎల్ఎల్ఎం ఇంజనీర్ రోల్ వచ్చింది, ఆ రోల్కి స్వాప్ అవ్వచ్చు. అంటే ఇదంతా ఏది బేస్ చేసుకుని చెప్తున్నానంటే, రీసెంట్గా ప్లేస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఒక ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్లో ఏదో ఒక బ్రేక్ త్రూ, ఒక జాబ్ వచ్చాక 6 months ఎక్స్పీరియన్స్, 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సో కంపెనీస్ ఆర్ గివింగ్ 60% హైక్. 60% హైక్ ఇస్తున్నాయి అనమాట, 60% హైక్. ఓకే, అండ్ ఆల్సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్లో ప్లేస్ అయిన క్యాండిడేట్ నుంచి ఒక అబ్బాయి ప్లేస్ అయ్యి 8 months అయింది, ఎంఎల్ ఇంజనీర్గా ప్లేస్ అయ్యాడు. ఆ అబ్బాయి ఇప్పుడు ఆ కంపెనీలో టీమ్ లీడ్ అయ్యాడు, టీమ్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఎందుకంటే సో దట్ బాయ్ ఈస్ ప్లేయింగ్ సో ఏ రోల్ యాజ్, తను ఆ కంపెనీలో టీమ్ లీడ్ ఎలా అయ్యాడు అంటే తను డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నాడు. రోల్స్ అంటే తనే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ జెన్ఏ ఇంజనీర్ కూడా తనే, ఆ కంపెనీలోనే తన ఎల్ఎల్ఎం ఇంజనీర్ కూడా తనే. సో అన్ని రోల్స్ తనే ప్లే చేస్తున్నాడు. ఎందుకు అంటే మన ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్లో మన కంటెంట్ అనేది అలా ఉందన్నమాట. వి డిజైన్ ద కంటెంట్ సో లైక్ దెన్ ఒక స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ మోర్ దెన్ డిఫరెంట్ 20 జాబ్ రోల్స్. ఎస్ మేడం, మరి ఏఐఎంఎల్ డేటా సైన్స్ ఫుల్ స్టాక్ ఎలా ఉంటాయి మేడం ప్యాకేజెస్? హైయెస్ట్ అండ్ ఫస్ట్ ఫ్రెషర్స్కి ఎలా ఉంటాయి అంట? సో ప్యాకేజెస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 3 lakhs నుంచి ఉంది. ఓకే మ్యామ్. అండ్ సో ఇప్పటి వరకు వచ్చిన జేడీస్లో మనకైతే ఎండింగ్ 10 lakhs వరకు ఉంది ప్యాకేజ్. సో ఈ వీక్లో ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి. సో ఆల్రెడీ 3 candidates షార్ట్ లిస్ట్ అయ్యారు. సో ఆ 9 lakhs 10 lakhs ప్యాకేజ్కి ఏఎంఎల్ ఇంజనీర్ రోల్ అనమాట. అండ్ ఆల్సో ఆ కంపెనీ మళ్ళీ మాకు ఇంకా కొన్ని రెజ్యూమ్స్ కావాలని సో ఇందాకే జస్ట్ అడిగారు అనమాట, ఇంకా రెజ్యూమ్స్ పంపించేయండి అనమాట. ఓకే, మనది స్టార్టింగ్ ప్యాకేజ్ 3 lakhs నుంచి ఉంటుంది అండ్ ఎండింగ్ ప్యాకేజ్ వచ్చేసి 10 lakhs వరకు ఉంది. దట్ ఈస్ ఫర్ ఫ్రెషర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ 20 lakhs వరకు ప్యాకేజ్ ఉంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే. వాళ్ళకి అంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే కనుక. అండ్ దెన్ కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ 20 lakhs దాకా ఆఫర్ చేస్తున్నాయి ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. సో అలా ప్యాకేజ్ అయితే అలా ఉంది మంది. మేడం, ఒక పర్సన్ ఏఐఎంఎల్ డేటా సైన్స్ నేర్చుకున్నాక స్టార్ట్అప్ కంపెనీలో వస్తే సెలెక్ట్ చేసుకోవచ్చా, చూస్ చేసుకోవచ్చా అంటారమ్మా? చేసుకోవచ్చమ్మా. అంటే ఒక స్టూడెంట్కి ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కోర్స్ అయ్యాక సో ఒక స్టార్టప్లో ఏదైనా ఒక బ్రేక్ త్రూ ఒక 10,000కి జాబ్ వచ్చినా కానీ సో ఒక ఫ్రెషర్ అనేవాడు ఆ స్టార్టప్లో జాబ్ చూస్ చేసుకోవటం అనేది 100% రైట్ చాయిస్ అని చెప్తాను నేను. ఎందుకు అంటే ఒక 6 months నువ్వు 10K చేసినా నీ వాల్యూ అనేది నువ్వు ఆ 6 months తర్వాత 10 lakhs కావచ్చు, 10 lakhs అవుతుంది. అంటే అంత నాలెడ్జ్ ఆ 6 monthsలో ఒక స్టార్టప్లో అంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు ఒక స్టూడెంట్. అందుకు ఒక 10K ఇచ్చినా కానీ ప్రతి స్టూడెంట్కి బ్రేక్ త్రూ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కంపెనీస్ బయట మార్కెట్లో ఒక మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ సో కంపెనీస్ సో గివింగ్ 10 lakhs దాకా ఇస్తున్నాయి ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే. సో అండ్ ఫ్రెషర్ కూడా సో దే ఆర్ గివింగ్ 5 lakhs 6 lakhs 10 lakhs ఇస్తున్నాయి. నేనేం చెప్తానంటే ఒక స్టార్టప్లో గెయిన్ చేసిన నాలెడ్జ్ నీ కెరియర్ని బిల్డ్ చేస్తుంది. ఓకే, సో ఈ డొమైన్లో
సో అంత ఇంపార్టెంట్ ఒక బ్రేక్ త్రూ అనేది ఒక స్టూడెంట్కి. ఓకే, సో శాలరీ పరంగా ఆలోచించకుండా ఎక్స్పీరియన్స్ పరంగా వెళ్ళిపోవచ్చు అంటారు. అంటే శాలరీ పరంగా ఆలోచించద్దు అని నేను చెప్పను. అంటే ఒక స్టూడెంట్ ఇంపార్టెంట్ కదా, ఎక్స్పీరియన్స్ దాని త్రూ వెళ్ళిపోవచ్చు. బ్రేక్ త్రూ అన్నారు మీరు, అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది. 6 months లో తన గెయిన్ చేసిన నాలెడ్జ్ ఒక 1 year తర్వాత తన ప్యాకేజ్ 20 lakhs వస్తుంది. సో అది అర్థం చేసుకుని ఒక బ్రేక్ త్రూ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్న విషయం అర్థం చేసుకుంటే పిల్లలకి, అండ్ దెన్ దే కెన్ చూస్ స్టార్ట్అప్ అనమాట. మేడం, ఫైనల్ గా ఐటీ రంగంలోకి రావాలనుకునే వారికి డైలమాలో క్లమ్జీ మైండ్ తో కొట్టుమిట్టాడుతున్న వారికి ఏమైనా వీక్యూబ్ తరపు నుంచి, లతా గారి తరపు నుంచి చెప్పాలంటే ఏం చెప్తారు? సో వీక్యూబ్ లో జాయిన్ అవుదాం అనుకునే ప్రతి స్టూడెంట్ కి నేనేం చెప్తాను అంటే, సో మార్కెట్లో చాలా మిత్తులనే ఉన్నాయి. ఆ మిత్ ఏంటి అంటే, సో ఐటీ ఇండస్ట్రీలో ఇంకా జాబులు లేవు, జాబ్స్ రావు, సో ఓకే ఇంకా ఐటీ ఇండస్ట్రీ అయిపోయింది, ఏం కోర్స్ చేయాలో తెలియదు, ఓకే సో మనం కోర్స్ చేసిన జాబులు రావు, ఇదంతా ఒక మిత్ అని చెప్తాను నేను. ఎందుకు అంటే ఇప్పుడు కంపెనీ అనేది సో అంతా ఇంటిగ్రేటెడ్ ఉంది. సో మన కోర్సెస్ వీక్యూబ్లో అంతా ఇంటిగ్రేషన్తో చేస్తున్నాం కాబట్టి, సో వీఆర్ ప్రొవైడింగ్ విత్ ఆల్ ద కోర్సెస్ విత్ ఇంటిగ్రేషన్. ఆ ఇంటిగ్రేషన్తో కనుక చేస్తే కనుక కోర్సెస్, సో కంపెనీలో మీరు ఓన్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ సో ఐ వాంట్ టు కన్వే ఫైనల్లీ.